క్షణక్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లెలో చిలుక వర్గం విలేకరులు. ది మదనపల్లె ప్రెస్ క్లబ్ ఏర్పాటు. రెండుగా చీలిపోయిన మదనపల్లె జర్నలిస్టులు. నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. నక్కింటి సోదరులు మోహన్, రవీంద్ర సారథ్యం. జర్నలిస్ట్ వృత్తికి వన్నె తెచ్చేలా ఐక్యతతో ప్రజాపక్షం వహిస్తామని నూతన కార్యవర్గం స్పష్టీకరణ. తంబలపల్లెలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వాడవాడలా ప్రజల మద్దతు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచందర్ రెడ్డి, సమన్వయకర్త కార్వాన్ మల్లికార్జున నాయుడు నేతృత్వంలో దిగ్విజయంగా ప్రభుత్వ పథకాల ప్రచారం. మరోవైపు పల్లె బాట పట్టిన అసంతృప్తి టీడీపీ వర్గము. వైసీపీ ప్రజాప్రతినిధులను మండల కేంద్రంలోకి అడుగు పెట్టనీయని టీడీపీ మండల నాయకులు. రసవత్తరంగా తంబలపల్లె తమ్ముళ్ల తిరుగులాట. సింహం సింగిల్ గా వచ్చే మాటేమో కానీ సింగిల్ గా మిగిలిపోవడం ఖాయమవుతోంది. పార్టీ దారుణ ఓటమి, పార్టీకి నాయకుల గుడ్ బై. తిరుమల లడ్డు వ్యవహారంతో జగన్ ఉక్కిరిబిక్కిరి. అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలోని పెద్దన్నలు బీజేపీ, కాంగ్రెస్లు వైసీపీకి షేక్ హ్యాండ్ ఇవ్వవంటున్న రాజకీయ విశ్లేషకులు. ఆత్మరక్షణలో పడిపోయిన వైసీపీ అధినేత జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లెలో ఉత్తమ డిగ్రీ కళాశాలగా పేరుగాంచిన శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి విధి అని కళాశాల చైర్మన్ ఎన్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శ్రీనివాస డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు కోఆర్డినేటర్ ఏ రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో కొత్తపల్లి పంచాయతీ సెక్రటరీ కె షరీఫుద్దీన్, ఈశ్వరమ్మ కాలనీ పంచాయతీ సెక్రటరీ కె శ్వేత, ఎస్డి సందీప్ రాజ్ సహకారంతో పెద్దవీధి ఈశ్వరమ్మ కాలనీలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ శ్రీ ఎన్ కృష్ణారెడ్డి, డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీనివాసులు రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ బి కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బివి రమణాచారి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఏ రెడ్డి శేఖర్లు పాల్గొని కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. పెద్దవీధి ఈశ్వరమ్మ కాలనీలో పర్యావరణ శుభ్రతపై ప్రజలలో అవగాహన కల్పించడం, చెత్తను తొలగించడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఆదరణతో విజయవంతంగా ముగిసింది. పాత్రికేయుల సంక్షేమం కోసమే ది మదనపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయబడిందని గౌరవ అధ్యక్షుడు నక్కింటి మోహన్ స్పష్టం చేశారు. ఎంతో కాలంగా పాత్రికేయ వృత్తిలో ఉన్న తమకు సరైన గుర్తింపు, గౌరవం దక్కకపోవడంతోనే మరో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశామన్నారు. ది మదనపల్లి ప్రెస్ క్లబ్ లో మెంబర్లుగా చేరిన ప్రతి ఒక్కరిని తమ కుటుంబ సభ్యులుగా చూస్తామని మోహన్ తెలిపారు. పాత్రికేయుల సంక్షేమం కోసమే ది మదనపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయటం జరిగిందని పలువురు జర్నలిస్టులు, సభ్యులు స్పష్టం చేశారు. మంగళవారం ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన ది మదనపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు నక్కింటి మోహన్, అధ్యక్షుడు నక్కింటి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి యుగంధర్, కోశాధికారి ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు నానబాల కుమార్, పి మధుకర్, సహాయ కార్యదర్శులు ఈశ్వర్ రెడ్డి, మాధవ, ఈసీ మెంబర్స్ శ్రీనివాసులు రెడ్డి, అశోక్ కుమార్, సి శ్రీనివాసులు, హరిప్రసాద్ తదితరులను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ జర్నలిస్ట్ వృత్తికి వన్నె తెచ్చే విధంగా ముందుకు సాగుదామని, ఐక్యత ద్వారా సమాజంలో పాత్రికేయుల గౌరవాన్ని పెంచుదామన్నారు. మన హక్కులు సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజల శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే కథనాలు రాసి పాత్రికేయుల ఆవశ్యకతను తెలియజేద్దామన్నారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వ్యాపారస్తుల సహాయ సహకారాలతో ముందుకు సాగుదామని తీర్మానించారు. ఇందులో ఒక 11 మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. మేమంతా కలిసి భవిష్యత్తులో కూడా పాత్రికేయ మిత్రులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకు ఖచ్చితంగా మా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాము. అదేవిధంగా సొసైటీలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ యూనియన్ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి కృషి చేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. ఈ అవకాశం కల్పించి నాకు ఈ బదిలీ కల్పించే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నా మద్దతు నేను ఖచ్చితమైన 100% న్యాయం కల్పించేస్తాను మీ అందరికీ తెలియజేస్తాను. గతంలో మదనపల్లి ప్రెస్ క్లబ్ అని ఉండేది. ఇప్పుడు నా నుండి దాదాపు 30 మంది లేఖర్ సోదరులంతా కలిసి సపరేట్ ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం, సపరేట్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి నన్ను ప్రధాన కార్యదర్శిగా నిలబడినందుకు అందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మదనపల్లె పట్టణ ప్రజలకు అండగా మేము కూడా ఉండి పోరాడతామని, అదేవిధంగా వార్తలు రాసి అందరికీ
ఎటువంటి ఇబ్బంది కలిగినా ముందుంటామని తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన ఏర్పాటులో మదనపల్లిలో కృషి చేసినందుకు అధ్యక్షులు రవి మన టీం బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ కలిసి మదనపల్లి కోసం ముందుకు నడిపిస్తామని హామీస్తూ నా వంతు సహాయకారం ఎల్లప్పుడూ ఉంటాయని కోరుతున్నాను. నేను నూతన ది మదనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. మా మిత్రులు నమ్మకాన్ని లేకుండా అందరూ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తాను. వారికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వాళ్ళతో పాటు ఉంటూ వారి సూచనల మేరకే ముందుకు నడుస్తానని అందరికీ కోరుకుంటున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా భక్తుల నీరాజనలు అందుకున్న శ్రీనివాసుడు కొలువైన తిరుమల దేశ విదేశాలలోని కోట్ల మంది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. అంతటా మహోన్నత క్షేత్రంలోని ప్రసాదం లడ్డూని కల్తీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా దారం అనిత హరిల ఆధ్వర్యంలో జనసైనికులు దీక్ష చేపట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తులకు అమృతంతో సమానం. స్వామివారిని దర్శించుకున్నాక లడ్డూ ప్రసాదాన్ని అత్యంత భక్తితో కళ్లకు అద్దుకొని స్వీకరించినప్పుడు కలిగే తన్మయత్వ భావన మాటలకు అందనిది. అలాంటి లడ్డూ ప్రసాదాన్ని గత ప్రభుత్వ పెద్దలకు గాని, టీడీపీ పాలక మండలి గాని, జగన్ కు ఆత్మబంధువైన అప్పటి ధర్మారెడ్డికి గాని అవేమీ చెవికెక్కలేదు. లడ్డూలు ఇతర ప్రసాదాలలో తయారీలో వాడుతోంది కల్తీ నెయ్యి అని, వనస్పతి, వృక్ష, జంతు కొవ్వులతో కల్తీ అయ్యిందని ఎన్డీడీబీ నివేదికలో బయటపడటంతో శ్రీవారి భక్తులతో పాటు యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ వ్యవహారంలో సాక్షాత్తు గోవిందుడికే ఘోర అపచారం తలపెట్టారు. ఇలాంటి అపచారం జరిగినందున దీని విషయంలో తీవ్రంగా మనస్తాపానికి గురైన జనసేన అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న ఏడుకొండలవాడ క్షమించు అని 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా మదనపల్లెలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల తరపున పూజా కార్యక్రమాలు జరిపి తర్వాత దేవాలయ ప్రాంగణంలో దీక్ష చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి ద్వారం అనిత, జనసేన సీనియర్ నాయకులు తరం హరిప్రసాద్, అశ్వత్ కోటకొండ, చంద్రశేఖర్, బీసీ నాయకులు వెంకటేష్, శంకర్, శ్రీనివాసులు, మల్లికార్జున, అనిలు, ప్రశాంత్, శ్రీనన్న, మహిళా నాయకులు శ్రీమతి మల్లిక, కళావతి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండలవాడి అపవిత్రమైన లడ్డూను కాపాడుకునేదానికి ఈరోజు దీక్ష చేస్తున్నాం. ఈ దీక్ష పవన్ కళ్యాణ్కు మద్దతుగా ధర్మ పరిరక్షణ దీక్ష జరుగుతుంది. 12 రోజులు కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భగవంతుల ఆశీస్సుల కోసం స్థానిక ప్రసన్న వెంకటేశ్వర ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని గత పాలకులు ఏ విధంగా అపవిత్రం చేశారో అందరికీ తెలుసు. ఇలాంటి అపవిత్రం ఎప్పుడు కూడా జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు చాలా మనస్తాపం చెంది ప్రాయశ్చిత్త దీక్ష అనేది చేపట్టడం జరిగింది. 11 రోజులు. మేము కూడా ఈ దీక్షకు మద్దతుగా మదనపల్లి నియోజకవర్గం నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ఈ కార్యక్రమానికి మేము మద్దతు తెలుపుతూ అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నాము. మేమే కాదు, ప్రజలందరూ కూడా కథలు రావాలి, ప్రశ్నించాలి. ఇలాంటి అపవిత్రం జరిగినప్పుడు కూడా బయటకు రావాలి, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ఇలాంటి అపవిత్రం ఎప్పుడు జరగకుండా సనాతన ధర్మాన్ని అందరూ కూడా గౌరవించాలి, మన హిందూ మతాన్ని గౌరవించాలి. ఇలాంటివి జరిగినప్పుడైనా కూడా అందరూ కథలొచ్చి ఈ దీక్షకు మద్దతు తెలియజేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన దేవుడు వెంకటేశ్వర స్వామి. తిరుమల లడ్డు అంటేనే ఒక పవిత్రంగా భావించే వాళ్ళు దేవుని దర్శనం కాకపోయినా కూడా లడ్డు ప్రసాదాన్ని కూడా దేవుడిగా భావించి వాళ్ళు ఎంతో తృప్తి పొందే ఈ యొక్క లడ్డూని
గత ప్రభుత్వం ఒక అన్య మతస్థుని సీఎంగా చేయడం వల్ల అతను ఈ యొక్క హిందూ సంప్రదాయాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కావాలనే వారి యొక్క పరివారం ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వెంకటేశ్వర స్వామిని అక్కడ ఉన్న హిందూ ధర్మం ఏదైతే దాన్ని అన్నింటినీ చెడగొట్టాలనే ఉద్దేశంతో కల్తీ నెయ్యి, ఆవు కొవ్వుతో లేదంటే జంతువుల కొవ్వులతో తయారు చేసినటువంటి నెయ్యిని ఉపయోగించి పరిశుద్ధమైనటువంటి లడ్డూని కలుషితం చేసిన కారణంగా ఆ విషయాన్ని తెలుసుకున్న మనం యొక్క టెస్టింగ్కి పంపించినప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఏదైతే వాడకూడదు అలాంటి కొవ్వు పదార్థాలు వాడి నెయ్యి తయారు చేసి చీపు నెయ్యిని వాడడం వల్ల కలుషితమైనని చెప్పడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు చాలా తమ్మళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి నాయకత్వంలో మన మంచి ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం గ్రామ సభలో దిగ్విజయంగా సాగుతున్నాయి. మంగళవారం తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో పెదమండ్యం మండలం పెదమండ్యం టౌన్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయి అభివృద్ధి సంక్షేమంతో దూసుకుపోతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయ పరిధిలో కార్యక్రమాలకు ప్రజలు మద్దతు లభిస్తోంది. టీడీపీ జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు మరియు ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించి ఇంటింటా తెలియజేస్తూ మన మంచి ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం అనే నినాదంతో కరపత్రాల ద్వారా ప్రచారం చేసే కార్యక్రమాన్ని తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి పెద్ద మండ్యం టౌన్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తల వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రారంభించారు. మన మంచి ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం గ్రామ సభలో జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తంబలపల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. గ్రామ సభల ద్వారా ప్రతి ఒక్కరి సమస్య తెలియజేసే అవకాశం ఉంటుందని, తద్వారా అధికారులు మన అధికార కూటమి నాయకులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి ముందుకు వెళ్లేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. గ్రామాల అభివృద్ధికి తాను అధినేత ఆశీస్సులతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, గ్రామాల్లో నెలకొన్న ప్రధానమైన సమస్యలు త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం మరియు నీటి కాలువలు, సిమెంటు రోడ్లు మరియు రైతు కూలీలకు సంబంధించిన సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని అధికారులను కోరారు. ఈ గ్రామ సభలో తంబలపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్, తంబలపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సిద్ మల్లికార్జున నాయుడు, తహసీల్దార్ సయ్యద్, పెద్దమండ్యం ఎస్ఐ రమణ, ఇన్ఛార్జ్ ఎస్ఐ లోకేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగులు, సంఘమిత్ర సభ్యులు, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి తులసీధర్ నాయుడు, ఎక్స్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథ్ రెడ్డి, సిద్ధవరం ప్రసాద్, చింటూ, వేణుగోపాల్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, గంగాధర్, సయ్యద్, కాళేశ, సుమన్, రఘునాథ్ రెడ్డి, చంద్రారెడ్డి, మహేశ్వర, ఎక్స్ సర్పంచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మెడ్స్లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ శివయ్యకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. 2024 సంవత్సరానికి గాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోని టాప్ 2% సైంటిస్టుల జాబితాలో ప్రొఫెసర్ శివయ్యకు గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. పరిశోధన రంగంలో చేసిన కృషికి గాను ఈ ఘనత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ శివయ్యను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, అడ్వైజర్ R&D డాక్టర్ తులసిరామ్ నాయుడు, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. ఏపీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేసిన వైసీపీ చారిత్రక పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటమి తర్వాత సీనియర్లు పార్టీని విడుతూ జగన్ ఒంటరి అవుతున్నారు. ఒకవైపు అక్రమాస్తుల కేసులు, మరోవైపు పార్టీ పునర్నిర్మాణం ఆయనకు పెను సవాల్గా మారాయి. ఉన్న కష్టాలకు తోడు శ్రీవారి లడ్డు వివాదం వైసీపీ మెడకు చుట్టుకొని ఆ పార్టీ ప్రతిష్టతను మరింత జిగుదారుస్తోంది. ఆ ఎఫెక్ట్ తో జగన్ జాతీయ స్థాయిలో ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదెలా అంటారా? మీరే చూడండి. సింహం సింగిల్ గా వస్తుంది. ఆ సినిమా డైలాగ్ ని వైసీపీ అధ్యక్షుడు జగన్ సైన్యం పదే పదే రిపీట్ చేస్తుంటుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జగన్ నిజంగానే ఒంటరి అయిపోతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో సీనియర్లు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతుండటంతో జగన్ కు సీనియర్ పొలిటీషియన్లు కరువై సలహాదారులే మిగులుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు జాతీయ స్థాయిలోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ను సపోర్ట్ చేసే పార్టీ కనిపించడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని ఆరోపిస్తూ జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు.
అప్పుడు ఆయనకు ఇండియా కూటమిలోని పెద్ద పార్టీలేవీ మద్దతు పలకలేదు. జగన్ కు కేంద్రంలో ఎన్డీఏ కూటమి డోర్లు ఫ్రీజ్ అయిపోయిన పరిస్థితుల్లో ఆయన అప్పట్లో ఇండియా కూటమి తనకు మద్దతిస్తుందని భావించారు. అయితే అది జరగలేదు. తాజాగా వైసీపీ శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మహా అపరాధంపై హిందూ సమాజమంతా బగ్గుమంటోంది. దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి వైసీపీ నానా పాట్లు పడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో రహస్యంగా అంటకాగిన జగన్ కు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ఆయన ఓటమి తర్వాత ఇండియా కూటమి వైపు చూశారు. అయితే ఇండియా కూటమిలో జగన్ కి సొంత చెల్లెలు షర్మిలే పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారారు. ఏపీలో బలోపేతం అవ్వాలని చూసిన కాంగ్రెస్ మున్ముందు షర్మిలకు ప్రాధాన్యత తగ్గించి వైసీపీని విలీనం చేసుకోవడమా లేకపోతే కూటమిలో చేర్చుకోవడమో చేస్తుందని భావించినా ఇప్పుడు పరిస్థితి లేకుండా పోయింది. శ్రీవారి లడ్డు వివాదం జగన్ మెడకు చుట్టుకోవడంతో ఇండియా కూటమి ఆయన్ని చేర్చుకోవడం కాదు కదా, కనీసం ఆ కూటమి పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ బీజేపీకి సవాలుగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ వైసీపీని దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు చూస్తే శ్రీవారి లడ్డు వివాదంతో రాజకీయాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా వైసీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైసీపీ షేక్ హ్యాండ్ ఇస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీకి తెలియంది కాదు. వచ్చే 2029 నుంచి మన దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయంటున్నారు. జమిలీ ఎన్నికలు జరగడం అంటే దేశవ్యాప్తంగా కీలకమైన ప్రధాన జాతీయ పార్టీల ప్రాబల్యమే ఎన్నికలలో ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు ప్రాంతీయ పార్టీలు అన్ని తమ మనుగడకు ఏదో ఒక కూటమిని ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే జగన్ కి ఎన్డీఏ డోర్లు క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు హిందుత్వ సెంటిమెంట్ తో ఇండియా కూటమి గేట్లు ముట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఓవరాల్ గా వైసీపీ సింగిల్ గా మిగిలిపోవడం ఖాయమైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లెలో చిలుక వర్గం విలేకరులు. ది మదనపల్లె ప్రెస్ క్లబ్ ఏర్పాటు. 2గా చీలిపోయిన మదనపల్లె జర్నలిస్టులు. నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. నక్కింటి సోదరులు మోహన్, రవీంద్ర సారథ్యం. జర్నలిస్ట్ వృత్తికే వన్నె తెచ్చేలా ఐక్యతతో ప్రజాపక్షం వహిస్తామని నూతన కార్యవర్గం స్పష్టీకరణ. తంబలపల్లెలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వాడవాడలా ప్రజల మద్దతు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచందర్ రెడ్డి, సమన్వయకర్త కార్వాన్ మల్లికార్జున నాయుడు నేతృత్వంలో దిగ్విజయంగా ప్రభుత్వ పథకాల ప్రచారం. మరోవైపు పల్లె బాట పట్టిన అసంతృప్తి టీడీపీ వర్గము. వైసీపీ ప్రజాప్రతినిధులను మండల కేంద్రంలోకి అడుగు పెట్టనీయని టీడీపీ మండల నాయకులు. రసవత్తరంగా తంబలపల్లె తమ్ముళ్ల తిరుగులాట. సింహం సింగిల్ గా వచ్చే మాటేమో కానీ సింగిల్ గా మిగిలిపోవడం ఖాయమవుతోంది. పార్టీ దారుణ ఓటమి, పార్టీకి నాయకుల గుడ్ బై. తిరుమల లడ్డు వ్యవహారంతో జగన్ ఉక్కిరిబిక్కిరి. అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలోని పెద్దన్నలు బీజేపీ కాంగ్రెస్లు వైసీపీకి షేక్ హ్యాండ్ ఇవ్వవంటున్న రాజకీయ విశ్లేషకులు. ఆత్మరక్షణలో పడిపోయిన వైసీపీ అధినేత జగన్. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.